నమస్తే ఎంపీ న్యూస్ మన పేరు న్యూస్ స్వాగతం. ఈరోజు పేపర్ న్యూస్ చూద్దాం. రైతు రాజధాని రేవంత్ రెడ్డి సర్కార్ బడ్జెట్ లో వీటికి పెద్దపీట. నిన్న రేవంత్ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ సమావేశాలే బడ్జెట్ కోసం ఏర్పాటు చేసుకున్న సమావేశాలు. వ్యవసాయ అభివృద్ధికి 72,000 కోట్లు, రుణమాఫీకి 26,000 కోట్లు, సన్నాలకు బోనస్, సబ్సిడీ విత్తనాలకు స్కీములు, ఇంకా రకరకాల స్కీమ్స్ ఉన్నాయి కాబట్టి దానికి పెద్దపీట వేసి బడ్జెట్ సమర్పించిన వార్త మనం చూడొచ్చు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి ఫస్ట్ టైం బడ్జెట్, తొలిసారి బడ్జెట్, ఇదే ఫస్ట్ బడ్జెట్ కాబట్టి బడ్జెట్ సమావేశంలో బడ్జెట్ ప్రవేశపెట్టింది ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క. హైదరాబాద్ అభివృద్ధికి 10,000 కోట్లు. తెలంగాణలో అన్ని జిల్లాలు ఓన్లీ హైదరాబాద్కే 10,000 కోట్ల బడ్జెట్ సమర్పించిన వార్త మనం చూడొచ్చు. కిస్తీలు వడ్లకే 42,000 కోట్లు. మొత్తం బడ్జెట్లో ఇది 17%. నెలవారీ భారం 4,000 కోట్లు. 6 నెలలకు ఇంజక్షన్, గుండెపోటుకు చెక్. చాలా మంది ఈ మధ్యలో గుండెపోటుతో చనిపోతారు, ఎప్పుడేమైతే తెలియట్లేదు. ఆ గుండెపోటును కూడా నిరోధించే టీకాలు వచ్చినాయట. అది 6 నెలలకు ఇంజక్షన్ వేసుకుంటే గుండెపోటు నివారించవచ్చన్న వార్త మనం చూడవచ్చు. ఆశలన్నీ ఆమోదింటిపైనే భారీ పథకాలకు నిధుల కోసం ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ శాఖ, రవాణా శాఖపై సర్కార్ దృష్టి. భారీ పథకాలకు నిధులు కావాలంటే, ప్రభుత్వం నడవాలంటే ఎక్కువ దృష్టి దేని మీద లక్ష్యం పెట్టిందంటే ప్రభుత్వం అంటే ఒకటి ఎక్సైజ్ శాఖ, ఇంకోటి రిజిస్ట్రేషన్ శాఖ, రవాణా శాఖ. వీటి లక్ష్యం 52,000 కోట్లు లక్ష్యంగా ఎంచుకున్నట్టుగా ప్రభుత్వం మనం చూడొచ్చు. బడ్జెట్ పై చీల్చనర్థం, అంతా ట్రాష్ గ్యాస్, ఓ పాలసీ అంటూ లేదు. ఎవరంటారు? మాజీ సీఎం కేసీఆర్ అంటాడు. కేసీఆర్ నిన్న బడ్జెట్ సమర్పించే రోజు వచ్చిండు. ఎట్లా వచ్చు ఆయన కథ, ఆయన ఫేసు, ఆయన కథ. ఇన్ని రోజులు ఒక అపోజిషన్లో ఉన్న లీడర్ ఎప్పుడైనా కూడా అపోజిషన్ను సమర్థవంతంగా నిర్వహిస్తేనే నెక్స్ట్ టైం భవితకు అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా సమావేశం అయిపోయినాక 2 రోజులకు 3 రోజులకు ఆయన ఇష్టం వచ్చినప్పుడు వస్తాడు. నిన్న బడ్జెట్ సమావేశాలు కాబట్టి వచ్చిండు. అంతకుముందు కీలకంగా కేంద్ర బడ్జెట్ సమర్పించే అంతకుముందు రోజు దాని మీద చర్చ జరిగితే ఆ రోజు రానే లేదా కీలకమైన రోజు. అదే కాకుండా నిన్న బడ్జెట్ సమర్పించిన రోజు వచ్చిండు. వచ్చి ఇక చేర్చి చెల్లాడతా అని చెప్పేసి అంటాడు. ఎందుకు చెల్లాడింది చూసి అందరూ చూసి జనాలు, కానీ ఈ మాటలకైతే కోతలు ఇంతవరకు తగ్గట్లేవు. అదే కథ, అదే తీరు, అదే ముచ్చట. కేసీఆర్ కథ ఎట్లుంటుంది? ఒక రైతు ఒక పంట పొలానికి కూలి పిలుచుకుంటే, ఒక 200-300 కూలి పిలుచుకుంటే, రోజువారికి కూలి పిలుచుకుంటే, ఒక గంట ఆలస్యంగా చేను పనికి వస్తేనే తిడతారు కూలి వాళ్ళను. లేకపోతే డబ్బులు ఇవ్వం పో, సగం ఇస్తాం పో అంటారు. నెలకు 2 లక్షల పైన జీతం తీసుకునే ఎమ్మెల్యేలు తెలంగాణలో వాళ్ళ పని మళ్ళీ చేయకుండా ఇంట్లో కూర్చుంటారు. ఏదో అర్థం కావట్లేదు. సరే, ఎవరు కూర్చున్నా అది వాళ్ళు తెలియకుండా కూర్చుంది అనుకుంటారు. కేసీఆర్, మాజీ సీఎం కేసీఆర్ పామావుల మండలు ఇంటికా ఉండడు తప్ప ఆయన అసెంబ్లీకి వచ్చింది లేదు. అనంగా సోషల్ మీడియా వాళ్ళు అందరూ అనగా నిన్న బడ్జెట్ సమర్పించిన రోజు వచ్చిండు. ఇన్ని రోజులు రాలేదు. మరి రానందుకు కూడా ఆయన జీతం కూడా కట్ చేయాలి కదా. ఇది ప్రజలు ఇచ్చే జీతం. అది ఒక జీతం రాకపోతేనే, ఒక రోజు రాకపోతేనే నాకే పెడతారు. అదే ప్రభుత్వ ఉద్యోగులు 1 రోజు 3 రోజులు 4 రోజులు ఎక్స్ట్రా సెలవు కంటే ఎక్స్ట్రా వాడుకుంటే వాళ్ళ జీతంలో కట్టు పెడతారు. మరి ఎమ్మెల్యేకి కూడా పెట్టాలి కదా. మరి ఆయనకు తెలియదా కేసీఆర్కు? కేసీఆర్ తెలిసినోడే ఈ విధంగా చెప్తారు. నన్ను ఎవరేం చెప్తలేండి, ఎట్లా గెలిచినా 5 సంవత్సరాల దాకా నన్ను ఎవరేం చేయాలనేది, నన్ను 5 సంవత్సరాల దాకా నన్ను ఎవరేం చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ ఈ విధంగా చెప్తాను తప్ప, జనాలు ఆల్రెడీ ఎంపీ ఎన్నికల్లో 0 ఇచ్చిళ్ళు. ఇక ముందు కూడా అట్లా చెప్తేనే ఆ విధంగా ఇంటారు తప్ప, ఇక కేసీఆర్ అదే తీరు, అదే కథ, అదే అహంకారం తప్ప, ఆయన మాటలు కూడా గదే కథ పడతాం తప్ప ఆయన తగ్గి 0 వచ్చింది ఎట్లా సర్దుకుంటే, జనాల కోసం ఎట్లా పోరాడితే మళ్ళా 0 నుంచి పైకి వెళ్తానే ఆలోచన లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఒక మాటలకి ఆడడం మాత్రం లేచింది తప్ప చేతలు మాత్రం లేవు కేసీఆర్ దగ్గర. ములుగు కొత్తగూడెం జిల్లా సరిహద్దులో ఎన్కౌంటర్, ఒక మావోయిస్టు మృతి. ఇకపై పకడ్బందీగా యూపీఎస్సీ పరీక్షలు. ఆధార్ ధృవీకరణ, క్యూఆర్ కోడ్, సీసీటీవీ నిఘా. కేత్కర్ ఉదంతం నేపథ్యంలో అప్రమత్తమైన కమిషన్. కేత్కర్ ఇంతకుముందు నకిలీ సర్టిఫికేట్లు పెట్టి ఆల్రెడీ అందరిని దాటేసుకుని వెళ్ళి ఆల్రెడీ జాబ్ కొట్టేసింది. జాబ్ కొట్టి ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఏ విధంగా తెలిసిందో, కానీ ట్రైనింగ్ ఉన్న తర్వాత ఆమెకు ఎవరు కాంప్లీట్ ఇచ్చిందో ఆమె నకిలీ సర్టిఫికేట్ అని తెలిసి అప్పుడు డిస్క్వాలిఫై చేసి ఆమెను జాబ్ నుంచి రిమూవ్ చేసిళ్ళు. అంతవరకు ఎందుకు తెచ్చుకోవాలి? ఫస్టే ఆ డూప్లికేటా కాదా, అసలు ఒరిజినల్ కాదా తెలుసుకొని ఫస్ట్ చూసుకోవాలంటే ఇప్పుడు ఏం చేసిలేట పకడ్బందీ. ఇప్పటి నుంచి పకడ్బందీగా యూపీఎస్సీ పరీక్షలు. ఆధార్ ధృవీకరణ, క్యూఆర్ కోడ్,
ఇవన్నీ పరిశీలించిన తర్వాత నిఘా సీసీ ఫుటేజ్ నిఘాతోని పరీక్షలు నిర్వహిస్తారట. దీన్ని బట్టి ఇప్పటి నుంచి నకిలీ అనేది ఉన్నాయనుకుంటా, నకిలీ అనేది లేకుండా చేస్తామని చెప్తున్న వార్త మనం చూడవచ్చు. ఆటల సమరం, విశ్వమంత సమరం. నేటి నుంచే ఒలింపిక్స్. బరిలో 206 దేశాలకు చెందిన 10,500 మంది, భారత్ నుంచి 117 మంది క్రీడాకారులు, తెలుగువారు 8 మంది. ప్రాజెక్టు జలకళ, తుంగభద్ర గేట్లు ఎత్తేంతో ఉరకలేస్తున్న తుంగభద్ర నది. ఇవి ఈరోజు వార్తలు.